నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ యాంకరింగ్ కోర్సులో మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క టాపిక్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంట్రడక్షన్ టు ది యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగు, తర్వాత ఎలా మార్పులు చేర్పులు వస్తూ వచ్చాయి, వీటన్నిటి గురించి ఒక్కొక్క మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం ఈరోజు మాడ్యూల్లో యాంకర్కు న్యూస్ రీడర్స్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, వాళ్ళ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ తీసుకొని ప్రేక్షకులకు ఉపయోగపడే చాలా గొప్ప, ఎందుకంటే 150 ఫిలిమ్స్ డైరెక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మన తెలుగులో చాలామంది గొప్ప 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 అచీవ్మెంట్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి పరచూరి బ్రదర్స్, సత్యానంద్ గారు ఇట్లాంటి వాళ్ళు దాదాపు 350 పైన సినిమాలు రాసిన వాళ్ళు ఉన్నారు. 100 సినిమాల పైన రాసిన వాళ్ళు, 100 సినిమాల పైన డైరెక్ట్ చేసిన వాళ్ళు మన తెలుగులో దాదాపు ఒక 10 మంది దాకా ఉంటారు. ప్రపంచంలో మిగతా ఏ భాషల్లో కూడా ఇన్నిన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన వాళ్ళు ఉండరు. జర్మన్ నుంచి ఒక డైరెక్టర్ వచ్చారు. మా తెలుగు సినీ రచయితల సంఘం 25 సంవత్సరాల రజతోత్సవాల కార్యక్రమానికి జర్మన్ నుంచి ఒక డైరెక్టరు, ఆయన కో డైరెక్టర్ ఇద్దరూ వచ్చారు. వస్తే పరచూరి గోపాలకృష్ణ గారిని పరిచయం చేస్తూ నేను చెప్పాను, డాక్టర్ పరచూరి గోపాలకృష్ణ గారు హీ డిడ్ మోర్ దెన్ 365 ఫిలిమ్స్ అని. ఆయన అలా నోరెళ్ళబెట్టాడు. 365 ఫిల్మ్స్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఐఎమ్ ది రైటర్, ఐఎమ్ ఆల్సో రైటర్. I written 15 films. In Germany, I am one of the leading film writer. By writing 15 films, I have become the leading film writer. How can it is possible to you writing more than 360 films? And షాక్ తిన్నాడు ఆయన. ఇప్పుడు జేమ్స్ కెమెరూన్ కావచ్చు, హిచ్కాక్ కావచ్చు, వీళ్ళందరినీ చూస్తే 60-70 సినిమాలు దాటి లేవు. చాలా సీనియర్ డైరెక్టర్లు ఇట్లాంటి వాళ్ళు కూడా ఒక 50-60 సినిమాలు చేశారంటే అబ్బా అన్ని సినిమాలు చేశారా అన్నట్టు ఉంటుంది. అలాంటిది 350 సినిమాలు, 360 సినిమాలు రాసేసిన పరచూరి గోపాలకృష్ణ గారు, పరచూరి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, సత్యానంద్ గారు కావచ్చు, తర్వాత 100 సినిమాల పైన డైరెక్ట్ చేసిన రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, 95 సినిమాలు డైరెక్ట్ చేసిన పిసి రెడ్డి గారు, 70 సినిమాలు డైరెక్ట్ చేసిన ఈవివి సత్యనారాయణ గారు, ఎంతమంది ఉన్నారు మన దగ్గర. తోటపల్లి సాయినాథ్ గారు లాంటి వాళ్ళు, జనార్దన్ మహర్షి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు 100 సినిమాల పైన రాసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగులో. సో అది ఒక చిన్న అచీవ్మెంట్ కాదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ముందు తెలుసుకుంటే, మనం ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ, ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు కానీ, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగితే, వాళ్ళ అచీవ్మెంట్ని మనం హైలైట్ చేయగలిగితే ఇంటర్వ్యూ ఎఫెక్టివ్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అట్లాగే ఒక యాంకరింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను, తెలుగు సినిమా చరిత్ర మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను అనుకోండి. తెలుగు సినిమాకు సంబంధించిన జనరల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, భక్త ప్రహ్లాద్ ఎవరు డైరెక్ట్ చేశారు, అది ఎప్పుడు రిలీజ్ అయింది, దాని తర్వాత ఇవి చెప్తూ పోయే ప్రాసెస్లో అసలు ఇలాంటి అచీవ్మెంట్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్స్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్స్, ఇట్లా ఎంతమంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, వీటన్నిటిని మనం ఎస్టాబ్లిష్ చేస్తూ మనం ప్రోగ్రామ్ చేసామనుకోండి. ఒక యాంకరింగ్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించింది తెలుసుకొని, మిగతా ఎవరు వీటిని టచ్ చెయ్యరు అనే టాపిక్ని మనం టచ్ చేయగలిగితే, యాంకర్గా లేదా ప్రజెంటర్గా ఒక ప్రోగ్రామ్ని ప్రజెంట్ చేసేటప్పుడు అసలు ఎవ్వరు టచ్ చేయని కోణం నుంచి మనం చూస్తే భలే ఉందే అని ఫీలింగ్ కలుగుతుంది. మనకి తెలుగులో సినీ విజ్ఞాన విశారద అని ఎస్వి రామారావు గారు ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన. మా తెలుగు సినీ రచయితల సంఘం ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబరు, తర్వాత మా కల్చరల్ కమిటీ చైర్మన్ ఎస్వి రామారావు గారు. దాదాపు ఇప్పుడు తెలుగులో ఉన్న అందరూ రచయితల్లోకి సీనియరు. ఆయనని సినీ విజ్ఞాన విశారద అంటాం. దాదాపుగా ఒక 600 పైగా ప్రోగ్రాములు ఆయన ప్రజెంట్ చేశారు ఇప్పటి వరకు. ఆయనని కదిలిస్తే చాలు సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ సినిమా ఎవరు రాశారు, ఎవరు పాడారు, ఎవరు మ్యూజిక్ డైరెక్టరు, ఎవరు సింగర్సు, ఎవరు లిరిక్ రైటర్సు, సంభాషణలు రాసింది ఎవరు, ఇట్లా ఆయన ఆ సినిమాకు సంబంధించిన నాలెడ్జ్, పర్టికులర్గా పాత సినిమాలకు సంబంధించి 1990 వరకు, కొత్తవి కూడా చెప్తారు కానీ పాత అయితే ఇంకా ఎఫెక్టివ్గా చెప్తారు. 1990 వరకు వచ్చిన ఆల్మోస్ట్ తెలుగులో వచ్చిన ప్రతి సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఒకసారి ఒక పాట ఎవరు పాడారు అనే విషయం
ఎక్కడ మాకు దొరకట్ల. దాన్ని పాడిందెవరు, రాసిందెవరో తెలుస్తుంది, లిరిక్ రైటర్ పేరుంది గ్రామ్‌ఫోన్ రికార్డు మీద. కానీ పాడిన వాళ్ళ పేరు లేదు. గమ్మత్తుగా ఉంది పాట. పాడిన వాళ్ళు ఎవరు అని ఒక 2 డేసు తన్నుకొని థర్డ్ డే రోజు నాకు సడెన్‌గా ఎస్‌వి రామారావు గారు గుర్తొచ్చి ఫోన్ చేశా. ఫోన్ చేసి, "సార్ ఫలానా సినిమా" అంటే, "ఫలానా పాట" అన్నారాయన. అదేంటిది మేము అడుగుతామని మీకు ఎలా తెలుసు సార్ అంటే, జనరల్‌గా మిగతా పాటలు అందరికీ తెలిసినవే. ఈ పాట పాడింది ఎవరో చాలామందికి తెలియదు అని ఆ పాట పాడిన వ్యక్తి పేరు ఆయన చెప్పారు. ఆ పాట పాడిన సందర్భం ఏంటి, ఆ పాట ఆయనతోటే ఎందుకు పాడించారు, ఆ పాట పాడినప్పుడు జనరల్‌గా ఘంటసాల గారో అట్లాంటి వాళ్ళు అక్కడ ఉండగా ఈ వ్యక్తితో ఎందుకు పాడించారు, ఇట్లా సుసర్ల దక్షిణామూర్తి గారు లేకపోతే ఘంటసాల బలరామయ్య గారు ఇట్లాంటి వాళ్ళు అంటే రెగ్యులర్‌గా పాట పాడని వాళ్ళు, పిబి శ్రీనివాస్ గారు, ఏఎం రాజా గారు, ఘంటసాల గారు ఆ కాలంలో పాటలు పాడిన రెగ్యులర్‌గా పాటలు పాడిన వాళ్ళు కాకుండా కొన్ని స్పెసిఫిక్‌గా ఎందుకు పాడించారు వాళ్ళతోటి కూడా ఆయన చెప్తే నేను షాక్ తిన్నాం. ఆ తర్వాత దాదాపుగా ఇప్పుడు మీకు ఈటీవీలో ఆనాటి చిత్రాలని, అపురూప చిత్రాలని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ వస్తుంటాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎస్వి రామారావు గారే ఇస్తుంటారు. మీరు పాసిబిలిటీ ఉంటే సాయంత్రం 9:30 ఆ ప్రాంతంలో ఈటీవీలో చూడండి. డిఫరెంట్‌గా ఎట్లా చేయొచ్చు ప్రోగ్రామ్‌ని, ఒక కొత్త తరహాగా ఎలా చూడొచ్చు అనేది మనకి వాటి ద్వారా అర్థమవుతుంది. అట్లా మనం ఏ ప్రోగ్రామ్ చేసినా మనకంటూ ఒక మార్క్, ఒక ఐడెంటిఫికేషన్ ఆ ప్రోగ్రామ్ ద్వారా క్రియేట్ చేసుకోవాలి. కొన్ని వందల మంది ఇంటర్వ్యూలు చేశారు. టీఎన్ఆర్ ఆయన ఇంటర్వ్యూ చేశాడంటే భలే చేస్తాడ్రా, అట్లని కాంట్రవర్సీ కోసం చేయకూడదు. కొంతమంది ఉన్నారు కాంట్రవర్సీ కోసం రకరకాల ప్రశ్నలు అడిగి, గిల్లినట్టుగా అడిగి, చాలా ఇరిటేటింగ్, ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించి కావాలని కాంట్రవర్సీ చేసుకొని ఆ రేటింగ్ పెంచుకోవడం కోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. మన టాలెంట్తో రేటింగ్ పెరగాలి తప్ప ఆ నెగిటివ్ దాంతో కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యాంకర్ లేదా న్యూస్ రీడర్ అనేవాళ్ళు మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్కు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పర్ఫెక్ట్గా టైంతో సహా ప్లాన్ చేసుకోవాలి. ఈ టైంతో సహా ఎట్లా ప్లాన్ చేసుకుంటాం అదంతా మనం ప్రోగ్రామ్ కోడింగు అప్పుడు నేను మళ్ళీ మీకు ఒకసారి డీటెయిల్డ్గా చెప్తాను. ప్రతి సెకండ్, ఎందుకంటే ఎయిర్ టైం అనేది చాలా 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 విలువైంది. మనకి ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యాంకరింగ్ లేదా న్యూస్ రీడింగ్ లేదా న్యూస్ రిపోర్టింగ్ వీటిలలో పర్టికులర్గా న్యూస్ రీడింగు, న్యూస్ రిపోర్టింగ్ వీటికి పక్కన పెడితే, పర్టికులర్గా యాంకరింగ్కి టీఆర్పీ, మన ప్రోగ్రామ్కి టీఆర్పీ పెరగాలంటే సీరియల్ కావచ్చు, ఏది కావచ్చు, ఒక న్యూస్ ఛానల్లో వచ్చే వాటిల్లో టీఆర్పీ క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఆ టైంలో మొత్తం అన్ని శాటిలైట్ ఛానల్స్లో అన్నిటికంటే ఎక్కువ చూస్తుంది ఏది అనేది ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ఒక పాయింట్ యాడ్ అవుతూ పోతూ ఉంటుంది. మనకి జనరల్గా చంక్, హాఫ్ అన్ అవర్ చంక్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్కి 10 పాయింట్స్ వస్తాయి. అంటే మనం కంటిన్యూగా హాఫ్ అన్ అవర్ చూస్తే ఒక ప్రోగ్రామ్ని ఒక 10 పాయింట్స్ టీఆర్పీకి యాడ్ అవుతాయి యావరేజ్గా. అందుకనే మనకి న్యూస్ ఛానల్స్లో లేదా టీవీ ఛానల్స్లో ఎనీ ప్రోగ్రామ్ 3 నిమిషాలు అనేది ఒక బేస్ టైము. మీరు 2 నిమిషాల 48 సెకండ్లు చూసినా, 50 సెకండ్లు చూసినా ఛానల్ మార్చేస్తే టీఆర్పీకి పాయింట్ యాడ్ కాదు. 3 నిమిషాలు కంటిన్యూగా చూస్తేనే ఒక పాయింట్ యాడ్ అవుతుంది. నేను 2 నిమిషాల తర్వాత ఇంకొక 2 సెకండ్లు అయిపోతే 3 నిమిషాలు అవుతుంది అనగా నేను ఛానల్ మార్చేస్తే 0 పాయింట్సే. కాబట్టి ప్రతి 3 నిమిషాలకి ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించేటట్టుగా మన ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవడం అనేది టెలివిజన్ ఛానల్స్లో చాలా 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 ఇంపార్టెంట్. అందుకే మీరు టెలివిజన్ సీరియల్స్ చూడండి, ప్రతి 3 నిమిషాలకి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ని అక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా టీఆర్పీ కోసం. అట్లని టీఆర్పీ కోసమే చెయ్యకూడదు. టీఆర్పీ ఆటోమేటిక్గా వచ్చేటట్టుగా మన ప్రోగ్రామ్ని ఇంట్రెస్టింగ్గా చెయ్యాలి. రొటీన్ అనిపించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం చేసే ప్రోగ్రాము రొటీన్ అంటే ఏమవుతుందంటే,
ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు విన్న తర్వాత ప్రేక్షకుడికి వీళ్ళ కొత్త పాయింట్ ఏం చెప్పర్లేరా అనిపించిందంటే మన ప్రోగ్రామ్ రొటీన్గా ఉందని అర్థం. అనిపించకుండా అరే ఇప్పుడు ఈ పాయింట్ చెప్పారు, దీని తర్వాత ఇంకేం పాయింట్ చెప్తారో, దాని తర్వాత ఇంకేం పాయింట్ చెప్తారో, ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ఇంకా కొత్త పాయింట్స్ ఏమన్నా చెప్తారేమో, దీంట్లో ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకుంటామేమో అనిపించేటట్టుగా మన ప్రోగ్రామ్ని మనం చేసుకుంటూ వెళ్తే ఒక యాంకర్గా మీరు సక్సెస్, మనం యాంకరింగ్ చేసిన ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్లో ఈ ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేసుకుంటే ప్రేక్షకుడికి టోటల్ టైం, ఒక్కొక్కసారి మనం 2 గంటలు 3 గంటలు కూడా కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అది ఎపిసోడ్స్గా మార్చి చేస్తారా, ఒక్కొక్కసారి స్ట్రెచ్ కూడా వేసేస్తాం. ఒక గంట సేపు, ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక గంటో 2 గంటలో 3 గంటలో ఎంతసేపు అయినా సరే ప్రేక్షకుడు మనం చెప్పేది కంటిన్యూగా వింటూ వెళ్ళాలి అంటే మనం వాయిస్ మాడ్యులేషన్స్ మారుస్తూ ఉండాలి. ఇప్పుడు నేను మీకు పాఠం కాబట్టి మీరు వింటున్నారు. ఇదే పాఠం కాకుండా ప్రోగ్రామ్ అయితే ఒక 5 నిమిషాల తర్వాత నా వాయిస్ మీకు చాలా ఎంతసేపు చెప్తాడరా సోది అన్నట్టు అనిపిస్తుంది. మీకు పాఠం కాబట్టి మీకు ఇది నేర్చుకోవాలనే తపన ఉంది కాబట్టి నేను ఇలా కంటిన్యూగా చెప్తూ ఉంటే మీరు వింటున్నారు. ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇలా కంటిన్యూగా సేమ్ వాయిస్తో మాట్లాడకూడదు. వాయిస్ని మాడ్యులేట్ చేసుకోవాలి. మనము వాయిస్ అండ్ స్పీచ్ సంబంధించిన క్వాలిటీసు వాటికి సంబంధించినప్పుడు మాట్లాడుకుంటాము. పాజు, పేసు, పిచ్చు, స్ట్రెస్, ఇట్లా రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. వాటన్నిటినీ ఎఫెక్టివ్గా వాడుకోగలిగితే ప్రేక్షకుడు మనతో పాటు ట్రావెల్ చేస్తాడు, మన వాయిస్ని ఇంట్రెస్టింగ్గా వింటూ వెళ్తాడు. ఇట్లా ఒక న్యూస్ రీడర్గా, లేదా ఒక న్యూస్ ప్రజెంటర్గా, లేదా ఒక న్యూస్ రిపోర్టర్గా, లేదా ఒక యాంకర్గా మనల్ని మనం ప్రజెంట్ చేసుకునేటప్పుడు ఎఫెక్టివ్గా విజువల్గా ప్లస్ ఆరల్గా మనకి వాయిస్ బాగుండాలి, చూడ్డానికి బాగుండాలి. ఎందుకంటే ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్ కాబట్టి, టెలివిజన్లో మనం చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్ కాబట్టి, అంటే చూస్తున్నాము వింటున్నాం కాబట్టి ఈ రెండు పర్ఫెక్ట్గా సింక్ చేసుకుంటూ ఆ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ రెండూ ఎఫెక్టివ్గా అనిపించేటట్టుగా, బాగా అనిపించేటట్టుగా మనం ప్రోగ్రామ్ని ప్లాన్ చేసుకుంటే ప్రేక్షకుడు చూసేవాళ్ళు మనతో పాటు ట్రావెల్ చేస్తారు. అట్లాగే ప్రోగ్రాము కెమెరా బేస్డ్ కాకుండా లైవ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. లైవ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ప్రేక్షకుల మధ్యలో మనం లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. లైవ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు రికార్డింగ్ చేసే టెలికాస్ట్ అయితే మనం ఏదన్నా మిస్టేక్ చేసినా ఇంకోటి చేసినా మనకి వెంటనే వచ్చే ప్రమాదం ఉండదు. కానీ లైవ్ చేసేటప్పుడు ప్రేక్షకులు మన డైరెక్ట్గా ఎదురుగా ఉంటారు. వాళ్ళ రియాక్షన్స్ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఉంటాయి. అందుకని లైవ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు యాంకర్ కానీ ప్రజెంటర్ కానీ ఎప్పుడు కూడా ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాము. మనల్ని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాము. ఉదాహరణకి కొన్నిసార్లు లైవ్ చేసేటప్పుడు మనకు తెలియకుండా కొన్ని జరిగిపోతాయి. నేను ప్రసాద్ ల్యాబ్స్లో ఒక ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేస్తున్నాను. యాంకరింగ్ చేసేటప్పుడు మొత్తం స్టేజ్ మీదకి గెస్ట్లందరినీ పిలవాలి. ఆ పిలిచే ప్రాసెస్లో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ప్రోగ్రామ్కి స్టేజ్ మీదకి అందరినీ పిలవాలి. బాలకృష్ణ గారిని పిలిచాను, తర్వాత ఇన్స్టిట్యూషన్ హెడ్ని పిలిచాను, రమేష్ ప్రసాద్ గారిని పిలవాలి. నాకు తెలియకుండా ఎల్వి ప్రసాద్ గారు స్టేజ్ మీదకి రావాలి అనేశాను. అన్న తర్వాత ఒకసారి అందరూ షాక్ తింటున్నారు. అప్పుడు అంటే నేను పిలిచింది తప్పు అని నాకు ఆ సెకండ్లో రియలైజ్ అయిపోయి ఇమీడియట్గా దాన్ని కవర్ చేసుకొని ఆత్మావై పుత్రనామాసి అంటారు. అంటే తన ఆత్మనే పుత్రుడిగా పుడుతుందంటారు. ఎల్వి ప్రసాద్ గారి ఆత్మే పుత్రుడిగా రమేష్ ప్రసాద్ గారు పుట్టింది. నాకు తెలియకుండా రమేష్ ప్రసాద్ గారిని పిలిచే ప్లేస్లో ఆయన ఆత్మైన ఎల్వి ప్రసాద్ గారిని పిలిచేశాను. ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు రమేష్ ప్రసాద్ గారిని, ఆయన ఎల్వి ప్రసాద్ గారి ఆత్మైన రమేష్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానని కవర్ చేసుకున్నాను. అందరూ క్లాప్స్ కొట్టారు. ఈ కవర్ చేసుకునే స్పాంటేనిటీ అంటామే, ఇది యాంకర్కి లేదా న్యూస్ ప్రజెంటర్కి రిపోర్టర్కి చాలా అవసరము. ఈ స్పాంటేనిటీ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, దాన్ని మనం ఎట్లా వర్కౌట్ చేసుకోవాలి, క్రియేటివిటీ ఎట్లా పెంచుకోవాలి, ఇవన్నీ మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఒక్కొక్క మాడ్యూల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం యాంకరింగ్కు, న్యూస్ రీడింగ్, న్యూస్ ప్రజెంటేషన్కి సంబంధించిన వాటిల్లో మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. మంచి యాంకర్గా, మంచి న్యూస్ రీడర్గా మనం ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ట్రై
చేద్దాం. రైట్. షాఫ్ట్ అకాడమీ మనకు రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగు, యానిమేషను, ఫైన్ ఆర్ట్స్, ఈ 3 వింగ్స్లో డిఫరెంట్ కోర్సెస్ని అందిస్తున్న ఏకైక ఆర్గనైజేషన్ మనకి సౌత్ ఇండియాలో షాఫ్ట్. ఇండియాలో, భారతదేశంలో, ప్రపంచంలోనే అతి తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఈ 3 వింగ్స్ ఒకే చోట ఉన్నాయి. ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్ ఉండొచ్చు, యానిమేషన్ ఫైన్ ఆర్ట్స్ ఉండొచ్చు, ఫైన్ ఆర్ట్స్ ఫిల్మ్ మేకింగ్ ఉండొచ్చు. కానీ ఈ 3 కలిపి ఒకే ప్లేస్లో ఆఫర్ చేస్తున్న అతి తక్కువ ఆర్గనైజేషన్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో షాఫ్ట్ అకాడమీ ఒకటి. సో మీకు ఎప్పుడైతే ఈ యాంకరింగ్, ఈ న్యూస్ రీడింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, యాక్టింగ్ కోర్సెస్ ఉన్నాయి, అట్లా వాయిస్ అండ్ స్పీచ్కి సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని మీరు నేర్చుకోగలిగితే మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. షాఫ్ట్ అకాడమీ మనకి మామూలుగా ఏదో కోర్సు నేర్పామా పంపామా అని కాకుండా అథెంటిక్గా సర్టిఫికేషన్ తోటి, ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్తో అఫిలియేషన్ తీసుకొని వాటితో అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి, అది కూడా అతి తక్కువ ఫీజులతో మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఇంత తక్కువ ఫీజులతో మీకు కోర్సు ఆఫర్ చేయట్లేదు. అతి తక్కువ ఫీజులతో మీరు కోర్సు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మినిమం ఫీజులతో కోర్సు నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మోర్ దెన్ 1 కోర్సెస్ నేర్చుకోండి. ఎప్పుడు కూడా మల్టిపుల్ టాలెంట్ అనేది మనల్ని మిగతా వాళ్ళకంటే ఒక 2 అడుగులు ముందుంచుతుంది. కాబట్టి మీరు మల్టిపుల్ టాలెంట్ పర్సన్గా మిమ్మల్ని ఇండస్ట్రీలో పరిచయం చేసుకోవడానికి వీలుగా డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ యాంకరింగ్ కోర్సుతో పాటు మిగతావి కూడా నేర్చుకొని మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో ఒక మంచి ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.